రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు సోమవారం నాడు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పుష్కరాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ఇక్కడ కాలుష్యరహితంగా తయారు చేయడం ఎలాగా అనేటువంటి అంశాలని పరిశీలించడానికి చేస్తున్నారు. రాత్రికి రాజమండ్రి చేరుకుని సోమవారం నాడు ఉదయమే ఈ పుష్కర్ ఘాట్ నుంచి కోట్లింగాల రేవు వరకు బోటు మీద ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి తెలుసుకోవడం, దాంతోపాటు నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయలేని అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. ఆ తర్వాత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతుంది పుష్కరాలకు సంబంధించి. దీంట్లో జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు. ఆ సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం, ఇవాళ గోదావరి ఎంత అద్భుతమైనటువంటి నది అయినప్పటికీ కూడా కాలుష్యం అనేటువంటిది కూడా పెద్దగా ఉన్నటువంటి సందర్భం. దాంతోపాటు కొన్ని ప్రధానమైన అంశాలు నల్లా ఛానల్ విషయం కానివ్వండి, లేకపోతే వాటర్ వర్క్స్ కానివ్వండి, వీటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రజలకి తాగునీరు మంచిగా అందించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి, దాంతోపాటు దీన్ని నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రాంలో పెట్టినట్లయితే దానికి సంబంధించి చేసుకునేటువంటి కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి వారు ఇచ్చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు దీని మీద ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలు కూడా తీసుకుని మొత్తంగా అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేసి పుష్కరాల్ని సమర్థవంతంగా నిర్వహించడం ఒక ఎత్తు అయితే, మరొకటి కాలుష్యరహితమైనటువంటి పుష్కరాలు నిర్వహించాలి. ఇక్కడ పవిత్ర స్నానాలు చేసేటువంటి, హోలీ డిప్ చేసేటువంటి ఎవరైతే ప్రయాణికులు వస్తారో, ఎవరైతే యాత్రికులు వస్తారో వారందరికీ స్వచ్ఛమైన నీటిలో వారికి ఆ కార్యక్రమం జరిగేలా చూడటం, వారి ఆరోగ్యాన్ని కాపాడటం, దాంతోపాటు అన్నిటికంటే మించి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పేది భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది. అది అయిన తర్వాత దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ మరింతగా పుష్కరాల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది మేము ప్లాన్ చేస్తాం.